ఆయన విజయ్ గెలిస్తే ఆయన అయ్యాడు, నేను కాలేదన్నారు. విజయ్ లాగా తమిళనాడులో ఒకటే ద్రావిడ భావజాలంతో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటారు. మన దగ్గర ఈ జిల్లాలో వేరే ఉంటుంది, ఆ జిల్లాలో వేరే ఉంటుంది. బట్ అంతర్గతంగా సరైనటువంటిది లేకపోవడం, పరిస్థితి సరిగ్గా లేకపోవడం అన్నది దీనికి చాలా ముఖ్యమైనటువంటి కారణమని చాలా సూటిగా పార్టీలో అంతర్గత పరిస్థితి బాగలేదు. ఇది బాగలేదనేది ఎంతవరకు అంటే ఆఖరికి ఆ ప్రకాశం జిల్లా కమిటీ లాంటి దాన్ని మొత్తం రద్దు చేసేస్తున్నాను. ఎగ్జాక్ట్గా టెక్నికల్గా కొంచెం పదాలు అటు ఇటు ఉంటే చాలు, మీరు ఎలాగో డిస్క్లైమర్ వేస్తున్నారు కాబట్టి పదాలు అటు ఇటు ఉన్న సారాంశం ఏమంటే అందరూ ఐక్యంగా ఒకటిగా నిలబడడం కాకుండా పార్టీని నిలబెట్టడానికి నడపడానికి నేను చాలా ఢక్కా ముక్కలు చాలా ఎదురు దెబ్బలు ఇవన్నీ తిని నేను వెళ్తున్నప్పుడు అందరూ ఒక తాటి మీద లేకపోవడం అన్నది ఒక సమస్యగా ఉంటుంది ఇక్కడ అనేది ఆయన బలంగా నొక్కి నొక్కి చెప్పడం మనం వింటాం అనమాట. అదే అయిన తర్వాత విజయ్ ఏముంది, కటౌట్లు పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి అయ్యేటంత ఏకీకృత భావన తమిళనాడులో ఉంది, మన దగ్గర లేదు. లేకపోగా కులముద్ర, నేనేదో ఫలానా కులం కోసం పార్టీ పెట్టానని ఎప్పుడన్నా చెప్పాను. మనదంతా ఒకటే కులం అని నేను ఎప్పుడన్నా అన్నాను. మన మనుషులు అనే మాట పాటు నేను అన్నాను. నా మనుషులు మన మనుషులు అన్న వాళ్ళే సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని ఒక హెచ్చరిక. నిజం చెప్పాలంటే తీవ్రమైన భాషలో. దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఏమంటే వేల మందికి వందల మందికి పదవులు ఇస్తే మనం చాలా బలోపేతం అవుతాం, మీరందరూ బాగా హుషారుగా పనిచేస్తారు ఇదంతా నేను అనుకుంటే, మీరందరూ ఇవన్నీ వచ్చిన తర్వాత అంతకుముందు కంటే కూడా కొంచెం చెప్పబడ్డారేమో అనే సందేహం కలుగుతుంది అన్నటువంటి సంకేతం కూడా ఆయన ఒకటి ఇచ్చారు. అంటే అసంతృప్తి, మేము చేయాల్సింది చేసినా కానీ మీ బాధ్యత మీరు నిర్వహించలేదు అని. ఇంకొకటి, నేను ఎవరో అరెస్ట్ అయితే నేనెందుకు దానివల్ల నాకేం మేలు జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేయాలో చేయకూడదో వాళ్ళకి తెలీదా, కాబట్టి నేను వెళ్ళి కేంద్ర హోంమంత్రిని ఎందుకు అడుగుతాను, ఆయన అరెస్ట్ అయితే ఎలా లాభపడాలని కోరుకునే మనస్తత్వం నాది కాదు. నా మనస్తత్వం అదే అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నేను బయట చేసుకోవచ్చు అని నేను ఆలోచించి ఉండేవాడిని కదా. కాబట్టి అసలు ఆ సమయంలోనే నేను కూటమి కట్టాలని నిర్ణయానికి వచ్చాను కదా. కాబట్టి ఎవరైనా అరెస్ట్ చేయించి లేదా ఇంకెవరినో ఏదో అయితే బాగవుతామన్నది లేదు, ప్రజలకు మెయిల్ చేయటం అన్నదే నా టార్గెట్ అని. అంటే సూటిగా అయినా నేను ప్రజల కోసం వీటి కోసం చేయడం తప్ప నాకు వ్యక్తిగతమైన లక్ష్యాలు ఏం లేవు. ఇంకో మాట కూడా, ఈ వ్యక్తిగత లక్ష్యాలే ఉంటే నేను ఈ సమయంలో నేను మళ్ళీ సినిమాలు చేసుకోవడం మొదలు పెడితే నాకు మళ్ళీ నేను చాలా ప్రముఖంగా అదే స్థానంలో ఉంటాను కదా అన్న మాట కూడా చెప్పారంటే బహుశా ఆయన దేన్ని స్పేర్ చేయలేదని చెప్పాల్సి వస్తుంది. నేను సైద్ధాంతిక అంశాలు రాజకీయ అంశాలు లోతుపాతుల్లోకి పెద్దగా పోలేదు, కానీ మిగిలిన కోణాల్లో మటుకు. రెండవది, తెలుసుకున్న తర్వాత ఇవన్నీ చెప్పాలి, మాట్లాడాలి, ఏదంటే అది బయటికి పంపించేసి దాని ద్వారా మనం చేయకూడదు. కూటమిని కట్టింది రాష్ట్రం కోసమే కానీ నా పదవి కోసం కాదు అన్న మాట కూడా. సో ఈ విధంగా ఇటు సామాజిక కోణంలో ఇటు సినిమా కోణంలో నా అభిమానులు నా సినిమాలు చూసి సంతోషిస్తారు, కానీ అందరు కలిసి విజయ్ని గెలిపించినట్టుగా ఆ విధమైన అందరూ ఒక తాటి మీద వెళ్ళే వాతావరణం వచ్చే వరకు ఇంకా చేయాల్సి వస్తుంది. కానీ వెనక్కు పోను, చాలా ఎదురుదాడులు జరుగుతున్నప్పుడే వెనక్కు పోలేదు కాబట్టి ఇప్పుడు వెనక్కు పోయే ప్రసక్తి లేదంటే మొత్తం మీద ఒక అసంతృప్తి ఒకరి మీద కాదు కదా. ఇప్పుడు మీడియా మీద, పార్టీలో అంతర్గత పరిస్థితుల మీద, బయట నుంచి ఉన్న వాళ్ళ మీద ఇంకా కీలకమైన అసంతృప్తి చెప్పమంటారా? అమిత్ షా అన్నారని నేను ఇంత రియాక్ట్ అవుతుంటే బీజేపీ వాళ్ళే రియాక్ట్ కావట్లేదు, బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడకపోవడం అని ఒక విధంగా దాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నిజంగా ఒకరో ఇద్దరో మాట్లాడారు కానీ ఎవరు ఆ విషయం మీద మాట్లాడలేదు. మరి వీటన్నిటికీ బీజేపీ వాళ్ళు ఏం జవాబు చెప్తారో, తెలుగుదేశం వాళ్ళు కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం నుంచి ఏమొస్తుందో, కూటమి కట్టాను అన్నారే కానీ నిన్న కూటమి 15 ఏళ్ళు ఇలాగే ఉండటం అన్నదాన్ని మటుకు నిన్న అది చెప్పలేదు ఆయన అంతర్గతంగా. ఇంకొకటి కూడా, నాకు బాధ ఉండదా, నేను ఎన్ని భరించాను, ఎన్ని అవమానాలు భరించాను, ఎన్ని అయినా కానీ ఎప్పుడో ఒకసారి మేము జవాబు చెప్పమా, మేము కూడా మనుషులమే కదా. సో ఒక విధంగా కొంచెం ఉద్రేకం, కొంచెం ఆగ్రహం, పార్టీ వాళ్ళ మీద అసంతృప్తి, మీరు చేయాల్సింది చేయలేదని కీలక ప్రకటన కూడా చేశారు. నేను నియమించిన ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఐఎమ్ ది కమాండర్, కొంతమంది హెడ్డింగ్ కూడా పెట్టారు. కమాండర్ని మీరు పాటించాల్సిందే. ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ని పెడితే మీరు అందరూ ఎవరిని పెట్టినా కానీ ఆయన ఎందుకు ఈయన ఎందుకంటే ఎలా కుదురుతుంది, కాబట్టి నాదేళ్ళ మనోహరే ఉంటాడు. ఇదో కీలక ప్రకటన. నిన్న నాదెండ్ల మనోహర్ గారే అక్కడ ఉంటారు, అది జరుగుతుంది. దీంట్లో ఏం మార్పులు ఉండవు. సో మీరు సేనాని అంటేనే కమాండర్ కదా, సేనాని
ఆదేశాల ప్రకారం వెళ్ళాల్సిందే తప్ప సొంతంగా అక్కడ అది ఇది చేసి అనైక్యతకో ఇంకో దానికో గురైతే మటుకు ఒప్పుకోము. కొన్ని విషయాలు మన నుంచే వెళ్తున్నాయి. ఉదాహరణకు కాకినాడ దగ్గర ఏదో చేస్తే దాని మీద మన వాళ్ళే ఎవరో దాని మీద నెగిటివ్ రిపోర్ట్ ఇది కూడా ఆయన స్ట్రెస్ చేయటం మనం గమనిస్తాం. ఇది నిన్న రాత్రి విషయం. ఈరోజు పొద్దున ఆయన మళ్ళీ ప్రత్యక్షంగా గోదావరి పరిశీలనకి వెళ్ళారు. నిన్న అధికారుల సమక్షంలో మాట్లాడితే ఈరోజు మీడియా దాంట్లో ఆయన చాలా సూటిగా ఈ కాలుష్యం అంతా ఇలా వస్తుంటే ఎందుకు మీరు అనుమతిస్తున్నారు ఇటు అధికారుల మీద, అలాగే స్థానిక శాసనసభ్యుడైన ఆ జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య ఉన్నారు, అలాగే నాదెళ్ల మనోహర్, ఇంకా చాలామంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. మీరందరూ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మాకేవో పరిచయాలు ఉన్నాయి అని ఎవరో చెప్తే మీరు అనుమతిస్తున్నారా? ఈ విధంగా మన నా తెలుగు తల్లి గోదావరి పాటలు, నా తెలుగు తల్లి పాటలు పాడడం మానేయండి, గోదావరికి ఇవి మానేయండి, ఇలా మీరు వద్దు. దాని పవిత్రతను దాని పారిశుధ్యాన్ని దెబ్బతీసిన తర్వాత ఈ విషయాలు మాట్లాడితే పాటలు పాడితే ఉపయోగం ఏముంది? ఓ పెద్ద హెచ్చరిక. నిజానికి ఈ కాలుష్యానికి ఎక్కడ కారణం ఇదంతా పూర్తి రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు దీని మీద బాధ్యత తీసుకోవద్దా దీన్ని ట్రీట్మెంట్ శుద్ధి చేయడానికి అని ఒక తీవ్ర స్థాయిలోనే ఒక విధంగా చెప్పాలంటే నిన్నటి దానికి కంటిన్యూషన్గా చివరకు అంత సనాతనం అవన్నీ చెప్పే మనిషి కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అందరూ వస్తారు, కానీ వీటిలో స్నానం చేస్తే వ్యాధులు వస్తాయి దీన్ని మీరు శుభ్రంగా పెట్టకపోతే అని. బహుశా ఆయన కోపం ఈ విషయంలో పరాకాష్ఠకు చేరిందనుకోవాలి. అక్కడ క్రెడిబుల్ రిపోర్ట్ ఆయన దగ్గర బహుశా ఆధారాలు ఎక్కడున్నాయి లేకపోతే ఎవరేంటి అనేది కూడా ఉండుండొచ్చు. మరి తదుపరి సమావేశంలోనో లేకపోతే మీడియాతోనో ఆ వివరాలు వెల్లడిస్తారేమో తెలియదు, కానీ ఆ విషయం అయితే మంచిదే. గోదావరి పాని ప్రక్షాళన చేయటం, అదంతా శుభ్రపరచటం, దాంట్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు, విష పదార్థాలు వదులుతున్నటువంటి అవి ఆక్వాదే కావచ్చు, ఫామాది కావచ్చు, మరి ముఖ్యంగా ఈ పేపర్ మిల్ ఒకటి ప్రత్యక్ష కందుల దుర్గేష్ని కూడా డైరెక్ట్గానే